ఇంట్లో మన అమ్మా నాయనలు ఏమన్నా పని చెప్తే బాప్రే గీ పని అయితే నేను చెయ్యా, వేరే పని ఏదైనా ఉంటే చెప్పుండ్రి చేస్తానని అంటాం. అది అక్కడికి వచ్చేదైనా అక్కడకు రాకున్నా మనకు చేయబుద్ధి అయిందే చేస్తాం. ఒక తాన ఆఫీసర్లు కూడా అదే పని చేస్తున్నారట. అసలు పనిని ఆ ముక్క పెట్టి కోసలు పనులు చేస్తున్నారట. అంత గొప్ప లెవెలో చూద్దాం పాండ్రి. కూట్ల రాయి తీయ శాతగానోడు ఏట్ల రాయి తీస్తానని పోయినట్టే ఉన్నది పోండ్రి ఆర్టీసోళ్ళ కథ. అసలు పని పక్కకు పెట్టి కోసరి పనులు బాగా చేస్తున్నారు. అక్కడ దూరంగా అయ్యప్పమాలలో ఉన్న అన్న పేరు నాగరాజు. తొర్రూరులా ఆర్టీసీ డ్రైవరు. డ్యూటీకి వచ్చిండు. ఆయనత మందుగిన తాగొచ్చిండా అని అక్కడున్న పోలీస్ ఆమె షేకింగ్ చేస్తున్నది. రోజు డ్యూటీ ఎక్కేటోళ్లకు ఇట్లా షేకింగ్ చేస్తారు. కానీ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నోళ్ళు ఎంత నిష్టతోని ఉంటారు. మందు కాదు బయట నీళ్లు కూడా తాగరు. కానీ అసొంటి అన్నను పట్టుకొని మందు తాగిందా అని షేకింగ్ చేస్తున్నారంటే సర్కారోళ్ళు ఆర్టీసీ ఆఫీసర్ల తెలివికి మొక్కాలే పోండ్రి. అసలు కాడ పని చేయమంటే చెయ్యరు గాని ఈసొంటి కాడ బాగా చూపెడతారని మిగిలిన డ్రైవర్ అన్నలు మస్తు గరం అవుతున్నారు. ఇగో ఈ బస్సును చూడుర్రి, అడుగు వెట్ట వశం కాకుండా ఎక్కిండ్రు పబ్లిక్. జగిత్యాల జిల్లా వెల్గటూరు కాడ బస్సులా గీ తీర్గ పబ్లిక్ ఎక్కిర్రు. గింత మంది ఎక్కితే బస్సు ఉంటదా? నేను తీయనని డ్రైవర్ కిందికి దిగిండు. 10 నిమిషాలు అయితే ఇంకో బస్సు వస్తుంది కదా, ఎందుకు అట్టుగా ఎగబడెక్కుతారు? ఈ బస్సు ఇంకో బస్సు రాదా? ఇదే బస్సు కావన్నా? ఒక 10 నిమిషాలు అయితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు. గింత కూడా ఆలోచించారు. కరీంనగర్ పడి కింద చచ్చిపోయాడు. ఆంధ్ర కింద 20 లక్షలు వచ్చినాడు. డ్రైవర్లు కండక్టర్ జైల్లో ఊరుకున్నారు. ఓ దిక్కు బస్సులు సాలక పబ్లిక్ ఇట్లా తిప్పలు పడుతున్నారు. బస్సులు పెంచి పబ్లిక్ తిప్పలు లేకుండా చూడాల్సిన ఆఫీసర్లేమో ఇట్లా ఎచ్చుల పనులు ముంగటేసుకుంటున్నారు. అయ్యప్పలకు అవమానం చేస్తున్నారు. ఏ పని చేసినా జరంత వెనక ముంగట చూడాలే. గుడ్డెద్దు షేన్ల పడ్డట్టు మీదున్న ఆఫీసర్లు ఏదో చెప్పిండ్రని ఉరుకులాడొద్దని పబ్లిక్ గరం అవుతున్నారు.